తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మమ్మీ పేరు లావణ్య అండి, కోరుకున్నాను. కోరుకొండ. ఎట్లా ఉంది రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఇది ఎలా చెప్తున్నారు? అన్ని కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి సార్. ఇది వరకు అయితే అలా వచ్చాయి కదా సార్. చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారండి. అభివృద్ధి పథకాలు అయితే చాలా బాగా చేస్తున్నారండి. రాజా గారు వచ్చాక కూడా చాలా బాగుంది. అది అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే మాకు రోడ్లు ఉండి కదా సార్, సరిగ్గాని చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు రోడ్లు అయితే రాజా గారు వచ్చాకనే వచ్చినాయి సార్. అది కూడా వాటర్ ప్రాబ్లం లేదు సార్. మాకు వాటర్ ప్రాబ్లం మా ఏరియాకి వచ్చి సత్సాయి వాటర్ ట్యాంకులు అవి పెట్టారు. ఇప్పుడు గోదావరి నీళ్ళు తాగుతున్నాం సార్. ఇదివరకు కొళాయి నీళ్ళు, డ్రైనేజ్లో మురికి నీళ్ళు తాగేవాళ్ళం సార్. ఇప్పుడు మేము గోదావరి వాటర్ డైరెక్ట్గా తీసుకుంటున్నాం సార్. వాటర్ ప్రాబ్లం కూడా లేదు సార్. డ్రైనేజ్లు కూడా లేదు సార్. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా చాలా బాగుంది సార్. చాలా బాగా చేస్తున్నారండి. ఫైర్ స్టేషన్ కూడా లేదు సార్ మాకు. ఇదివరకు ఏదన్నా సరే జరిగితే వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ మంటలు కూడా ఆరి కాదు సార్. అలాంటిది ఇప్పుడు ఫైర్ స్టేషన్ ఉంది సార్. ఏది జరిగినా తొందరగా వచ్చి సహాయం చేయగలిగా ఇది జరుగుతుంది సార్. వాలంటీర్ల ద్వారా కూడా చాలా బాగా చేస్తున్నారు సార్. ఏదన్నా సరే మేము అడగకుండానే మాకు వచ్చి అన్నీ చేస్తున్నారు సార్. వాళ్ళు ఏం జరుగుతుంది అన్నది బయట మేము ఇంట్లో ఉండేవాళ్ళు మాకైతే తెలుసు సార్. ప్రతిదీ వాలంటీర్లు వస్తుంటే చెప్తుంటేనే మాకు అన్నీ తెలుస్తున్నాయి సార్. ఇప్పుడు యాక్చువల్గా డ్వాక్రా రుణాలని లేడీస్ గ్రూపులు ఉన్నాయి కదా, వాటికి ఇంతకుముందు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏం తెలుసా? మేము గత 6 సంవత్సరాలు అయితే జరిగింది సార్. నేను డ్వాక్రాలకు వచ్చి నాకు పాత ప్రభుత్వం అయితే రుణమాఫీ కూడా చేయలేదు సార్. మరి ఎందుకు చేయలేదు అన్నది నాకు తెలియదు సార్. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక నాకు రుణమాఫీ కూడా జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అందుకుంటున్నాను సార్ నేను. అలాగే పిల్లలకి అమ్మఒడి కూడా వస్తుంది సార్. అమ్మఒడి కూడా చాలా బాగా చేస్తున్నారు. అన్ని ప్రతిదీ నేను మాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు సార్. ఇంకా బిడ్డల్లాగే చూసుకుంటున్నారు సార్ ప్రతిదీని. ఇప్పుడు అపోజిషన్ పార్టీకి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళు చెప్పేవి కూడా చాలా వరాలు ఇస్తున్నాం అంటున్నారు. చాలా మందికి చాలా రకాల సంక్షేమ పథకాలు అన్నీ కంటిన్యూ చేస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తామని అంటున్నారు. మరి వాళ్ళని నమ్ముతారా, వీళ్ళని నమ్ముతారా? మేమైతే ఇదే నమ్ముతాం సార్. గత ప్రభుత్వంలో ఏం జరిగిందన్నది మాకు తెలియాలంటే మాకు ఏమన్నా చేస్తే తెలుస్తుంది సార్. మాకేమీ చేయలేదు కూడా సార్. రాజా గారు వచ్చాక మాకు చాలా బాగా చేశారు సార్. ఇళ్ల స్థలాలు ఏంటి సార్, నేను కూడా తీసుకున్నాను సార్ ఇళ్ల స్థలం. నాకు కూడా సైట్ ఇచ్చారు సార్, హౌస్ సైటు. ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి ఏదన్నా సరే అది కావాలి ఇది కావాలని తిప్పేవారు సార్. అలా కాకుండా నేను ఇలా పెట్టగానే నాకు సైట్ వచ్చిందనేసి రిజిస్ట్రేషన్ చేశారు సార్ తీసుకెళ్ళి. ఇలాంటి పథకాలు చాలా అందుకున్నాను సార్ నేను, పిల్లలకైనా మా ఇంట్లోకైనా సార్.